ఇదేమనుకుంటున్నారు? దీన్ని చూడంగానే ఓఆర్ఎస్ అని అనుకుంటున్నారా? ఇది ఓఆర్ఎస్ కాదు, ORSL. క్లియర్గా చదవండి ప్లీజ్. అండ్ ఇది ఓఆర్ఎస్ కాదు అని కింద చిన్న అక్షరాలతో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఓఆర్ఎస్ కాదు. అండ్ ఇది డయేరియా వచ్చినప్పుడు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఇవ్వకూడదు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కార్తికా రెడ్డి, కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్, ఫౌండర్ ఆఫ్ వేదా పెయిన్ క్లినిక్. యూజువల్లీ చిన్నపిల్లలకి డయేరియా కానీ డిహైడ్రేషన్ అయినప్పుడు యూజువల్లీ పీడియాట్రిషియన్స్ కానీ జనరల్గా మేము ప్రిస్క్రైబ్ చేసేది ఓఆర్ఎస్. That is WHO prescribed ORS. WHO prescribed ORS has certain osmolality, అంటే ఈ వాల్యూస్ అండ్ సర్టన్ సోడియం, పొటాషియం క్లోరైడ్ ఒక కంటెంట్స్లో ఉంటాయి అండ్ కంప్లీట్ 245 మిల్లీ ఆస్మోల్స్లో ఉంటాయి. దిస్ ఇస్ WHO prescribed ORS. అంతేకాని ఇలా కమర్షియల్లీ అవైలబుల్ ORSLలో 5 times almost 5 teaspoons of sugars ఉంటాయి అండ్ దిస్ ఇస్ నాట్ రికమెండెడ్ ఇన్ చిల్డ్రన్ విత్ డయేరియా. ఇన్ఫ్యాక్ట్ ఇది వస్తే డయేరియా ఇంకా వర్సన్ అవుతుంది, అంతేగాని తగ్గదు. ఇది అస్సలు చిన్నపిల్లలకి ఇవ్వకూడదు. చాలా ఇయర్స్ నుంచి ఇలాంటి కంపెనీస్ మనల్ని ORSL అనే నేమ్ తోటి మోసం చేస్తున్నాం అండ్ మనం ఈ చిన్న ఇన్ఫర్మేషన్ చదువుకోకుండా ఇదే నిజం అనుకొని తీసుకుంటున్నాం. సో ప్లీజ్ హెల్ప్ us in banning this name. is ORSL అనే నేమ్ ఇస్ చాలా మిస్లీడింగ్. ఇది నేను నా సిన్సియర్ రిక్వెస్ట్, ఫార్మసీలో కానీ స్కూల్స్లో కానీ ఇంకెక్కడ బయట కానీ డయేరియా కానీ అడిగినప్పుడు పిల్లలకి మాత్రం ఈ ORSL అనేది ప్రిస్క్రైబ్ చేయకండి అండ్ డాక్టర్ శివరంజని మ్యామ్ని సపోర్ట్ చేద్దాం.